మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కొడాలి సునీల్ గారు. సార్తో మాట్లాడి మోటివేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇప్పుడున్న యూత్లో చూసుకుంటే ఏ పని మొదలు పెట్టినా సరే చేద్దాం వాయిదా వేస్తుంటారు ప్రతి పనిని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి మీరు? ఇది అందరికి ఉండే సమస్య. ఈ రోజు ఏంటంటే జనరల్గా మన సమాజంలో చాలా మంది ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అంటారు. దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో పెద్ద రాజ్యం అది. ఆ పెద్ద రాజ్యంలో కొన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి, ఒక 3. ఆ చిన్న రాజ్యాలకి కొంతమంది మంత్రుల్ని ఆ రాజు కేటాయించాడు. ఒక 3 మంత్రుల్ని కేటాయించాడు. ఒకసారి ఏమైందంటే ఆ రాజ్యంలో పనులు సరిగ్గా నడవట్లేదని చెప్పి ఆ రాజుగారికి కొంత సమాచారం వచ్చింది. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే ఆ 3 మంత్రులను పిలిపించి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని చెప్పి తెలుసుకుందామని చెప్పి పిలిపించారు. పిలిపించిన తర్వాత రాజుగారు ఏం చేశారంటే వీళ్ళకి 3 చేతులకి 3 సంచులు ఇచ్చారు. 3 మంత్రుల చేతులకి 3 సంచులు ఇచ్చి, మీరు అడవికి వెళ్ళి నా కోసం ఒక మంచి ఫలాలను తీసుకురండి అని చెప్పి వాళ్ళకి పురమాయించాడు పని. సరే, వీళ్ళు ఏం చేశారు, రాజుగారు ఎందుకు తీసుకురమ్మన్నాడో ఏంటో తెలియదు. సరే తీసుకొద్దామని చెప్పి 3 మంత్రులు కూడా 3 దిక్కులకు వెళ్ళారు. వెళ్ళి బ్యాగ్ నిండా ఫిల్ చేసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత రాజుగారిని కలిశారు. రాజుగారి దగ్గర రాగానే రాజుగారు వాళ్ళ 3 చూసి ఎమ్మటే భటుల్ని పిలిచి వీళ్ళ 3 కారాగారంలో బంధించండి అని చెప్పి ఆజ్ఞ పాస్ చేశాడు. వీళ్ళకి ఏం అర్థం కాల, ఇదేంటి 3 కారాగారంలో బంధించమన్నాడని. సరే, రాజుగారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా అని చెప్పి భటులు కూడా ఆ రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా తీసుకెళ్లి వాళ్ళని చెరసాల్లో పెడితే, దాంతోపాటు ఏం చేశారంటే వీరితో పాటు వాళ్ళు తెచ్చిన బ్యాగులను కూడా వాళ్ళతో పెట్టండి అన్నాడు. అంటే ఈవెన్ బ్యాగులు కూడా ఓపెన్ చేసి చూడలే, తీసుకెళ్లి వాళ్ళతో పాటే చెరసాల్లో పెట్టండి అన్నారు. అలా ఒక నెల గడిచింది చెరసాల్లో. ఒక నెల గడిచిన తర్వాత ఈ 3 మంత్రుల్లో 3వ వ్యక్తి చనిపోయాడు. ఎందుకంటారు? తర్వాత ఇంకొక 1 వీక్ తర్వాత 2వ మంత్రి కూడా చనిపోయాడు. మొదటి మంత్రి ఒక్కడే బతికున్నాడు. వెళ్ళి చూస్తే ఎందుకంటారు? అదే బేసిక్ ఏంటంటే జనరల్గా మన అందరూ ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇవాళ చేయాల్సిన పని ఇవాళ చెయ్యం. ఒక వ్యక్తిది చేయమన్నప్పుడు అది ఎందుకు చెయ్యాలి ఏంటనే దాని కాన్సిక్వెన్సెస్ మనం ఆలోచించకుండా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా రేపు చేద్దాంలో ఎల్లుండి చేద్దాం. ప్రతి ఒక్క మానవుడి జీవితంలో కూడా మనకు ఉన్నది ఎంత? 60 సంవత్సరాలు. మా అయితే మన తాతలు ముత్తాతలు అంత ముందు వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండి 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికారు. ఈ జనరేషన్ లో మనం మా అయితే 60 కూడా కష్టం, 60-65. ఈరోజు 30కే హార్ట్ అటాక్స్ వచ్చేస్తాం. రైట్. మనం ఈ జనరేషన్లో ఉండి ఆల్రెడీ 20 ఏళ్ళకి ఎడ్యుకేషన్, మన ఎడ్యుకేషన్ అయిపోతుంది, సమాజంలోకి వస్తాం. మనం మళ్ళీ జాబ్ కోసం ఒక 4 ఏళ్ళు మనం పరుగులు పెట్టాలి. 25 years అయిపోతుంది. 27-28కి మ్యారేజ్ చేస్తారు. సో లైఫ్లో మనం ఏదన్నా సాధించాలి, మనం ఏమన్నా చెయ్యాలి సమాజంలోకి, మనం సమాజానికి ఉపయోగపడాలన్నప్పుడు నీ పనులు నువ్వు ఏవి కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుని నీ ప్లాన్ ఏంటి, నీ గోల్స్ ఏంటి అనే దిక్కుగా నువ్వు దాని కార్యాచరణగా నువ్వు ముందుకు బయలుదేరితే లైఫ్ బాగుంటుంది. ఇక్కడ రాజుగారి కథలో 2 మంత్రులు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? బేసిక్ ఏంటంటే రాజుగారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి రాజ్యంలో పనులు సరిగ్గా జరగట్లా, వాళ్ళకి పురమాయించిన పనులు ఎప్పుడు కూడా సరిగ్గా చేయట్లా, వాళ్ళు బద్దకిచ్చారు. సో ఇక్కడ ఈ 3 మంత్రుల్లో కూడా మొదటి మంత్రి ఏం చేశాడంటే అడవికి ఒక దిక్కున వెళ్ళాడు కదా, ఈ దిక్కున ఉన్నటువంటి ఆ చెట్లు ఏదైతే ఉన్నాయి అడవిలో చూడంగానే బాగా చిటారు కొమ్మన మంచి ఫలం ఉంది ఒకటి. దాన్ని చూడంగానే అరే చిటారు కొమ్మన ఉంది కదా అని కాకుండా ఈయన కష్టపడి ఆ చెట్టెక్కి ఆ ఫలాన్ని కష్టపడి కోసుకుని ముళ్ళు గీసుకున్నా ఎన్ని గీసుకున్నా అన్ని కూడా ఇబ్బందులు పడి ఆ ఫలాన్ని ఆ బ్యాగ్ లో నింపుకున్నాడు. అవన్నీ రాజుగారి కోసం మంచి మంచి ఫలాలు నింపుకున్నాడు, ఫ్రెష్ ఫలాలు నింపుకున్నాడు. సో అవి తీసుకొచ్చుకున్నాడు. 2వ మంత్రి ఏం చేశాడంటే అంత దూరం ఏమెక్కుతాంలే, ఆ చెట్టు ఎందుకు ఎక్కుతాంలే అని చెప్పి అక్కడక్కడ రాలిపోయి ఎప్పుడో పడిపోయిన పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళన్నీ తన బ్యాగ్లో వేసుకున్నాడు 2వ మంత్రి. 3వ మంత్రి ఏం చేశాడు, రాజుగారికి అంత టైం ఎక్కడుంది, మనం తీసుకెళ్ళిన బ్యాగులు చూస్తాడా చూడ్డా, ఈయనకి అంత టైం ఎక్కడ ఉంది, అక్కడ రాళ్ళు ఆకులు అలమలో
అవన్నీ ఫిల్ చేసేసుకుని అసలు అడవికే వెళ్ళాల. ఓ. అంత దూరం ఎక్కడ వెళ్తాం మనం అడవికి, మనం అంత దూరం వెళ్తే తెచ్చేది ఎందుకులే, ఈయనకి ఇదేదో ఫిల్ చేసి ఇస్తా ఆయన చూడట కదా అన్నట్టుగా ఫిల్ చేసేసాడు ఆయన. మూడో మంత్రి వాళ్ళ చెరసాల్లో పెట్టి అయ్యే బ్యాగులు ఇస్తే ఏమైంది, నెల రోజులు ఫుడ్ లేదు, వాళ్ళు తెచ్చుకుని ఉన్నదే తినాలి. మొదటి మంత్రి మంచిది కష్టపడాల్సిన టైంలో కష్టపడ్డాడు కాబట్టి అతను 4 రోజులు బతికి మంచిగా ఉన్నాడు, మంచి ఫ్రూట్స్ తెచ్చుకున్నాడు కాబట్టి. రెండవ మంత్రి పిచ్చి తెచ్చుకున్నాడు కాబట్టి ఏదో కుళ్ళిపోని అవి కొన్ని రోజులు బతకగలిగాడు. మూడోవాడు అసలు అడవికే వెళ్ళలేదు, ఆకులు రాళ్ళు తెచ్చుకున్నాడు. ఏంటంటే ఆకులు ఉన్నవే తిన్నాడు, ఏయో అయిపోయింది, తను ఏమైపోయాడు, ఇమీడియట్ గా చనిపోయాడు. సో మన లైఫ్ లో కూడా ఏంటంటే చెయ్యాల్సిన పని ఏదైతే ఉందో వాళ్ళ మంత్రులకు మళ్ళీ రాజు పురమాయించిన పనిలో నీ లైఫ్ లో కూడా నువ్వు రైట్ టైంలో రైట్ డెసిషన్ రైట్ వర్క్ చేయలేకపోతే వాళ్ళు చనిపోయినట్టే రేపొద్దున నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది. అబ్సల్యూట్లీ సార్. ఆ వాయిదాలు వేసి 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 జీవితం గడిచిపోతుంది తప్పితే వీళ్ళనేది ముందుకు మాత్రం సాగట్లేదు. వయసు అయిపోతుంది, ఒంట్లో ఓపిక అయిపోతుంది, కానీ చేయాల్సిన పనులు మాత్రం జరగట్లా. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.